ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష, ఈ సమయంలో నిజంగా వారు లేకపోవడం వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు అధ్యక్ష. తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఆ లోటును ఎవరు కూడా భర్తీ చేయలేరు అధ్యక్ష. అంత మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు చెప్పేవారు అధ్యక్ష, అనేక చర్చలు చేసే సందర్భంలో నన్ను రావు సాబ్ అని ప్రేమతో పిలిచేది అధ్యక్ష. వారు మాట్లాడే సమయంలో రావు సాబ్, నేను ఒక సంఘటన చెప్తున్నా ఈరోజు మీకు. సిటీ కాలేజ్ అధ్యక్ష, హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఒకరోజు ఉద్యమ కార్యకర్తలను జమగూడి విద్యార్థులతో జమై నిరసన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. వ్యక్తం చేస్తుంటే అది కొంచెం హాటప్ అయిపోయి పోలీస్ ఫైరింగ్ జరగడం, 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది అధ్యక్ష ఫైరింగ్. ఆ తదనంతరం కోపగించుకున్నటువంటి తెలంగాణ విద్యార్థి లోకం ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, మమ్మల్ని ఎందుకు గాలి చెప్పారు మా విద్యార్థులు, మా సహచార విద్యార్థులని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరం కూడా సిటీ కాలేజ్కి పోయి ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది అధ్యక్ష. అందరూ విద్యార్థులు కూడా బయలుదేరారు. అందులో ఈ రవాణా సదుపాయం ఇప్పుడున్నంత విరివిగా అప్పుడు ఉండేది కాదు కాబట్టి ఉన్నటువంటి లిమిటెడ్ బస్సులలోనే రావాలి అధ్యక్ష. ప్రొఫెసర్ జయశంకర్ గారు వరంగల్లో బయలుదేరినారు అధ్యక్ష, ఆర్టీసీ బస్సులో ఆ ఉద్యమంలో పాల్గొనడానికి, సిటీ కాలేజ్ ముందు జరిగేటువంటి డెమాన్స్ట్రేషన్లో పాల్గొనడానికి, పోలీసు కాల్పులకు నిరసనగా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరినారు. దురదృష్టవశాత్తు ఆ ఆర్టీసీ బస్సు భువనగిరిలో ఫెయిల్ అయింది అధ్యక్ష. వారు రాలేకపోయినారు సమయానికి. ఆ రోజు మళ్ళీ ఫైరింగ్ జరిగింది, మళ్ళా ఒక 4 విద్యార్థులు చనిపోయిన అధ్యక్ష. జయశంకర్ గారు వచ్చేటప్పటికే ఉద్యమం అయిపోయింది, ఫైరింగ్ అయిపోయింది. జయశంకర్ గారు నాతో చెప్పేటప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే అధ్యక్ష, రావు సాబ్ నిజంగా నేను ఆ రోజు ఆ 49లో 52లో జరిగిన దానికి నేను చేరి ఉంటే ఆ ఫైరింగ్లో నేను కూడా చచ్చిపోయి ఉండేవాడిని. తెలంగాణ సమాజం అనుభవించే క్షోభ ఇన్ని సంవత్సరాలు చూసే దుస్థితి నాకు తప్పేది అని బాధపడేవారు అధ్యక్ష. మనుషులు బతికుండాలని కోరుకుంటారు కానీ చావాలని వాళ్ళు కోరుకోరు అధ్యక్ష. తెలంగాణ సమాజం అనుభవించిన బాధలు, సమైక్య రాష్ట్రంలో అనుభవించిన దుఃఖం, ఆ ఘోష, ఆ ట్రౌమా ఆయనను ఎంతగా కలిచివేసిందంటే నేను చచ్చిపోతేనే బాగుండేదేమో, ఈ బతుకు ఎందుకు బతికిన నేను అటువంటి బాధ టెరిబుల్ అధ్యక్ష. అది మామూలు విషయం కాదు.